హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియోస్ ఏమైనా నేను అప్లోడ్ చేశాను అనుకోండి నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు లంచ్కి నేను బీట్రూట్ది ఫ్రై చేస్తున్నాను. బీట్రూట్ ఫ్రై అంటే నార్మల్గా అందరికీ తెలిసే ఉంటుంది, బట్ కొద్దిగా నేను డిఫరెంట్గా చేస్తాను. ఎలా చేస్తాను ఏంటనేది మీరు ఈ వీడియోలో చూడండి. యాక్చువల్గా బీట్రూట్ ఫ్రైలే కాంబినేషన్ వచ్చేసి గోంగూర పప్పు అయితే వీడియోలో చూపించట్లేదు, బీట్రూట్ ఫ్రై చూపిస్తున్నాను. పాన్ వేడయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసాను. తర్వాత ఒక 5 to 6 స్పూన్స్ పల్లీలు అన్నమాట, పీనట్స్. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. తర్వాత మిర్చి చూసారు కదా, 7-8 వేసాను ఎండుమిర్చి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా. తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక మనము గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్ లో కొద్దిగా నేను ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు పోపుకి ఆవాలు, జీలకర్ర, తర్వాత శనగపప్పు, కొంచెం మినపప్పు వేసాను. ఇప్పుడు ఒకటి లార్జ్ ఆనియన్ అయితే ఒకటి, స్మాల్ అయితే 2 తీసుకోండి. నేను ఒక లార్జ్ ఆనియన్ ఇలా కట్ చేసుకున్నాను పెద్దగా స్లైసెస్. సో అవి ఫ్రై చేసుకుంటున్నాను. తగినంత సాల్ట్, తగినంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఇలా ఫ్రై అయ్యాక బీట్రూట్స్ ని నేను ఒక 3 తీసుకున్నాను. చూడండి ఎలా కట్ చేశానో, ఈ విధంగా పీల్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి, పొట్టు తీసేసి పైన. మిర్చి ఏమో 5 తీసుకున్నాను, అలా స్లైసెస్ లా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి. సో నేను వాటర్ అనేది యూజ్ చేయట్లేదు ఫ్రై చేయడానికి. లిడ్ పెట్టేసి కొద్దిసేపు అప్పుడప్పుడు చూసుకుంటాను. ఇందాక మనకు పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, చల్లారాయి, నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. సో లిడ్ పెట్టుకుని అప్పుడప్పుడు చూసుకుంటూ ఒక 3 minutesకి ఒకసారి మీడియం ఫ్లేమ్ లో మాడిపోకుండా చెక్ చేసుకుంటున్నాను. వాటర్ వేయకుండా ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. తర్వాత మనకు వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, ఇలాగ పగలగొట్టేసి ఒక 5-6 ని ఇలా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసము. సో బీట్రూట్ ఫ్రై అంటే మనం ఎక్కువ తినం కదా, ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్ చూడండి, పీనట్స్ మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కొద్దిగా ఇలా పౌడర్ లా గ్రైండ్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఆప్షనల్ ఏంటంటే, కోకోనట్ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉందనుకోండి, కొద్దిగా తురిమింది కూడా యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇది ఆప్షనల్ అన్నమాట, లేకపోయినా పర్లేదు. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా, తక్కువ అయిందని చెప్పేసి. సో ఇలా 2 minutes ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యాక బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఏదైనా పప్పు కానీ రసం కానీ చేసుకొని తింటే, యాక్చువల్గా బీట్రూట్ ఫ్రై అంటానే మనం అంత ఇదిగా ఇష్టపడం కదా, ఈ విధంగా చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో పప్పు, గోంగూర పప్పు, బీట్రూట్ ఫ్రై కాంబినేషన్ ఈరోజు లంచ్కి. మనం ఇంట్లో ఎప్పుడైనా కర్రీస్కి క్యాప్సికమ్స్ తెచ్చుకుంటాం కదా, ఎల్లో కానీ, గ్రీన్ కానీ, రెడ్ కానీ, ఆ సీడ్స్ ఉంటాయి కదా మనం యూజ్ చేశాక, అవి వెట్టి ఉన్నా సరే, అంటే తడిగా ఉన్నా సరే వెంటనే పెట్టేయచ్చు అనమాట, ప్లాంట్ చేయొచ్చు. సో క్యాప్సికమ్స్ ఈజీగా వస్తాయి. యాక్చువల్గా నేను ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ పెట్టాను. ఇప్పుడు ఎల్లో క్యాప్సికమ్ ఒకటి వచ్చింది, హ్యాపీ అనిపిస్తుంది. ఎక్కువ సన్లైట్ అనేది మాకు ఎక్కువ రాదు బాల్కనీ కాబట్టి, లేదంటే ఇంకా ఎక్కువ పెద్దగా వచ్చేది, స్మాల్గా వచ్చింది. ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక రిఫ్రిజిరేటర్ తీసుకుందాం అని చెప్పేసి బజాజ్ షోరూమ్కి వెళ్ళాము. ఇది మా ఇంటి దగ్గర ఉంటుంది. యాక్చువల్గా 5 months తర్వాత మామూలుగా షోరూమ్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. 5 months నుంచి మేము అంటే కొందాము అని అనుకుంటున్నాం, బట్ అస్సలు కుదరడం లేదు. ఫ్రిడ్జ్ ఏంటంటే 10 years బ్యాక్ది స్మాల్ది ఉంది మా ఇంట్లో, సో సరిపోవడం లేదు. కొద్దిగా పెద్దది తీసుకుందామని చెప్పేసి వెళ్ళామన్నమాట. 5 months నుంచి వెయిట్ చేసాము, ఎందుకు ఈ టైంలో తీసుకోవడము అంటే వెళ్ళడం షాప్కి అని చెప్పేసి, బట్ సిచ్యువేషన్ అలాగే ఉంది కదా, సో వెళ్ళాము. మేము పర్చేస్ చేసాము. నేను అన్బాక్సింగ్ అంటే నెక్స్ట్ వీడియో మీకు రిఫ్రిజిరేటర్ది ఉంటుంది, ఏది తీసుకున్నాను ఏంటి అనేది మీకు ఆ వీడియోలో షేర్ చేస్తాను.
ఇది డబుల్ డోర్. కొంచెం పెద్దదే తీసుకోవాలి ఇది. ఎడ్జ్లో చూడమంటున్నాయి. ఇంట్లో ఓన్లీ పని చేస్తుంది కానీ చిన్న ఎప్పుడో 10 years బ్యాక్. అంటే ఏ నెంబరింగ్స్ అంటే ఏంటి? న్యూస్ లైట్ ఓన్లీ లైట్ వస్తుంది. LED వస్తుంది. పక్కన లైట్ వస్తుంది. ఇక్కడ మొత్తం డిజిటల్ డిస్ప్లే అంటే కరెంట్ టెంపరేచర్ చూపిస్తుంది అంతే కదా. ఇక్కడ మొత్తం డిజిటల్ డిస్ప్లే ఇక్కడ వస్తుంది. వస్తుందండి దాంట్లో. అంటే ఏం ఇంట్లో వస్తుంది. జింటూ ఇట్రా. ఏంటి 3 వీడియోస్ నుంచి బాల్కనీలో బర్డ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్గా 2 బర్డ్స్ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ అరేంజ్ చేసుకుంది ఆ లైట్ పైన. సో ఎగ్స్ కూడా పెట్టేసింది. యాక్చువల్గా ఏంటంటే అవి ఎగ్స్ మేము ఏమైనా తీస్తామేమో అని చెప్పేసి మేము బాల్కనీలోకి వెళ్ళినప్పుడల్లా ఒక బర్డ్ ఏమో ఇలా బయట ఉంటుంది, ఒక బర్డ్ ఏమో ఇట్లా లైట్ పైన చూడండి కనిపిస్తుంది, అక్కడ ఉంటుంది అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.